वीवीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। इसकी जो पिछली कक्षा में जिस देश में गंगा बहती है कविता पाठ से संबंधित हम पढ़ चुके हैं और ये जो दो स्टैंजास हैं, देखिए, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, मिला माने मिलना, मिलना माने मीट कलवड़, सीखा माने लर्न నేర్చుకోవడం। जो जिससे मिला सीखा हमने, భారతీయులు ఎంతో జ్ఞానకాంక్ష కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు కాబట్టి వారు ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరి నుండి ఎంతో కొంత నేర్చుకున్నారు। వారిని కలవడము నేర్చుకోవడం లాంటిది చేస్తున్నారు। వారు ఏదైతే నేర్చుకున్నారు అని అంటే గైరం కో భీ అప్నాయా హమ్నే, గైర్ మానే అదర్స్ అంటే ఇతరులు, గైరం కో భీ అప్నాయా మానే యాక్సెప్ట్ స్వీకరించారు। మన దేశస్తులను మాత్రమే కాదు, పరాయి దేశస్తులను కూడా మన దేశంలోకి ఆహ్వానించారు భారతవాసులు। అటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాళ్ళు భారతవాసులని శైలేంద్ర కుమార్ చెప్తున్నారు। జో జిస్సే మిలా సీఖా హమ్నే, గైరం కో భీ అప్నాయా హమ్నే, మరి పరాయి దేశస్తులైనప్పటికీ కూడా వారిని కూడా మనము స్వీకరించాము, అటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళము। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, मतलब के लिए अंधे होकर, अंधे होना माने आपको मालूम है ब्लाइंड, गुड्डी वाला अवडमो అని అంటాం। మరి मतलब के लिए अंधे होकर, मतलब माने स्वार्थ, यहाँ मीनिंग है स्वार्थ, सेल्फिशनेस। मतलब के लिए अंधे होकर, స్వార్థంతో గుడ్డివారు లాగా మారి, రోటీ కో నహీ పూజా హమ్నే అంటే మా దేశానికి ఎటువంటి చెడ్డ పేరుని తీసుకుని రాలేదు। బేనాం కహతే హై, రోటీ కో నహీ పూజా హమ్నే మానే బేనాం అంటే అన్నేమ్, ఎటువంటి బ్యాడ్ నేమ్ని తీసుకుని రాలేదు। అటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాళ్ళు భారతవాసులు, ఎటువంటి స్వార్థం లేనటువంటి వాళ్ళు భారతవాసులని శైలేంద్ర కుమార్ గారు ఈ యొక్క పద్యంలో చెప్తున్నారు। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। नेक्स्ट, अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मरी हम तो क्या, अब हम तो क्या सारी दुनिया माने आपको मालूम है, दुनिया माने संसार, विश्व, जगत, जग, ये सब पर्यायवाची शब्द है। మరి अब हम तो क्या सारी दुनिया से कहती है, ఇప్పుడు మేమే కాదు ప్రపంచమంతా కూడా చెప్పుకుంటూ ఉంది మా దేశం గురించి ఏమని, हम उस देश के वासी हैं। మరి ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశస్తులు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు, మేము కూడా గొప్పగా చెప్పుకుంటున్నాము। ఏంటి, हम उस देश के वासी हैं, మేము ఆ దేశవాసులం, जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో। ప్రతి పద్యంలో మనకు చూస్తే గంగా నది యొక్క ప్రాముఖ్యత, గంగా నది యొక్క గొప్పతనాన్ని గురించి కూడా శైలేంద్ర కుమార్ గారు చెప్తూ ఉన్నారు। మరి గంగా నది ఎంతో పవిత్రమైనటువంటి నది, అటువంటి నది ప్రవహిస్తున్నటువంటి దేశంలో మనము నివసిస్తున్నాము అని శైలేంద్ర కుమార్ గారు చెప్తూ ఉన్నారు। एक बार देखिए, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, మరి మేము ఎవరితోనైతే కలిసామో, ఎవరి నుండి అయితే మేము నేర్చుకున్నామో అదంతా కూడా ఏంటి, గైరం కో భీ అప్నాయా హమ్నే, ఇతరులను కూడా పరాయి దేశస్తులను కూడా మా దేశంలోకి మేము ఆహ్వానించాము, వారిని కూడా మేము స్వీకరించాము। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, స్వార్థంతో గుడ్డివారిలాగా మారి ఎవరికి హాని చేయలేదు, ఎవరికి కూడా కీడు చేయలేదు అని అర్థం। अब हम तो क्या सारी दुनिया से कहते हैं, ఇప్పుడు మేము మాత్రమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశస్తులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఏమని, हम उस देश के वासी हैं, మరి మేము ఆ దేశవాసులం, ఏ దేశంలో అయితే जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉన్నదో। छात्र 9वीं कक्षा के छात्र छात्राएं पाठ्य पुस्तक खोलकर एक बार आप इस कविता पाठ को देखिए, पढ़िए, अगर गा सकते हैं तो गाइए, आप गा सकते हैं। और
इस कविता पाठ के जो कवि है इसके बारे में भी अब सीखना चाहिए। धन्यवाद।